ఉన్నాడు. క్షమించే మనసును, క్షమించే గుణాన్ని కలిగి ఉండడం మనం చూడగలుగుతున్నాం. అసలు క్షమాపణ అంటే ఏమిటి? అసలు క్షమించడం అంటే అర్థం ఏంటి? అసలు మనకు వ్యతిరేకంగా మన పట్ల ఏదైనా తప్పును చేశారనుకుందాం. తప్పును చేసినప్పుడు ఆ తప్పుకు విధించవలసినటువంటి శిక్షను మనం విధించకుండా ఉండడమే క్షమించడం అంట. అయితే ప్రవీణ్ పగడాల గారా మరి హత్య విషయంలో మరి దేశమంతా కూడా మారుమోగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆయన హత్య గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయనకు ఇష్యూ గురించే మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ ఎందుకు ఆయన గురించి అట్లా మాట్లాడుకుంటున్నారంటే అది దేవుని చిత్తము. చాలామంది దేవుడు కాపాడలేడు ఆయన్ని. ఒకవేళ దేవుడు ఎంత బాగా మరి అనేకులకు ప్రకటించాడు, ఇంత బాగా దేవుని బోధన చేశాడు, మరి ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు చంపేశారు, మీ దేవుడు కాపాడలేదా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఒకవేళ సహజంగా మరణించి ఉంటే ఆ పగడాల గారు ఎంతోమందికి తెలియకపోవచ్చు, మనకు అసలే తెలీదు అవును కదా. ప్రవీణ్ పగడాల గారు అంటే ఎవరికి తెలీదు. అంటే ఆయనకి చాలామంది బోధ విన్న వారికి మాత్రం చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన గురించి ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఆయన బ్రతికుండి నార్మల్గా సహజంగా చనిపోయి ఉంటే ఎవరికి కూడా ఆయన విషయం. కానీ దేవుడు ప్రపంచం యావత్తు కూడా ఆయన పేరును చాటి చెప్పడం కోసమే, క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడని చెప్పడం కోసమే మరి దేవుడు ఎలా చేశాడేమో. అలాగే ఎందుకు ఆలోచించరు? అవును కదా. ఇప్పుడు అలా జరిగిన మూలంగానే ప్రపంచం అంతా కూడా ఆయన వరకు మాట్లాడుకునేట్టుగా చేశారు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ పాస్టర్ గారి యొక్క భార్య జెసికా పగడాల ఈమె ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? నా భర్తను చంపినా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా దేవుని చిత్తానికే విడిచిపెట్టేస్తున్నాం. ఒకవేళ చంపినట్లయితే వారిని మేము క్షమించేస్తున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ కలుగజేసుకోవద్దు. అంటే అలాంటి క్షమించే మనసు తనకు దేవుడిచ్చాడు. అంటే దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని తను జీవిస్తుంది కనుకనే తన భర్త చనిపోయాడని బాధ మనసులో ఉన్నప్పటికీ, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను కూడా నిలబడాలి. ఇదిగో నా భర్త ఏదైతే బోధనలు అనుసరించి మరి ఎలాంటి సత్యాన్నైతే ప్రకటించి దేవుని రాజ్యం కొరకు ఎలాగైతే ప్రకటించాడో, ఆయన ఆశయాలు చచ్చిపోకూడదు, ఆయన ఆశయాలు ముగించిపోకూడదు. ఇప్పుడు అతను లేకపోయినప్పటికీ కూడా అతనికి బోరగా నేను ఉండాలి, నేను నిలబడాలి. ఇప్పుడు చూడండి ఎంత విశ్వాసమో, చూడండి ఎంత విశ్వాసం. అంటే ఆయన ఆశయాలను నేను నెరవేర్చాలి, ఆయన ఇంకా చేయవలసినటువంటి పరిచర్ను నేను కొనసాగించాలి. కాబట్టి వారిని మేము ఏం చేస్తున్నాము? క్షమిస్తున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చిందట. ఎంత గొప్ప క్షమించగలిగినటువంటి మనసు చూడండి అక్కడ. అంటే క్షమాపణ అనేది మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి అదే క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువలో మరి ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు కానీ, ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు కానీ, ఆ సిలువలో అవమానించబడినప్పుడు కానీ, లేకపోతే సిలువ పైన ఉన్నప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు కానీ, అతని మొహం మీద ఉమ్మి వేసినప్పుడు కానీ, వెనక నుండి వచ్చి తన్నినప్పుడు కానీ, డొక్కలో బల్లెపు పోటుతో పొడిచినప్పుడు కానీ, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క నైజాన్ని మనకు చూపించాడు. అతను మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు. కాబట్టి అలాంటి క్షమాగుణాన్ని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నా పిల్లలైన మీరందరూ కూడా ఏం చేయాలి? క్షమాపణ